హాయ్ అండి, వెల్కమ్ టు ఐకేఎల్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వంకాయ పచ్చికారం అండి. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. వంకాయ పచ్చికారం అని ఎందుకని అంటున్నానంటే, దీంట్లో మనం ఎర్ర కారం అంటే ఎండుమిరపకాయల కారం ఉంటుంది కదా, మన కారం అనేది అసలు ఏమీ వేయనండి. పచ్చిమిరపకాయలతోనే చేస్తానన్నమాట. అంటే ఆ కారమే సరిపోతుంది. అది ఎలాగా ఏంటని చూపిస్తాను, వచ్చేయండి. ఇదిగోనండి, స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇదైతే మాత్రం కొంచెం మీరు ఇంట్లో కళాయి ఉంటే కళాయి పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా వెడల్పుగా ఉన్న గిన్నెన పెట్టుకోవచ్చు. దీంట్లో వచ్చేటప్పటికి ఈ వంకాయ ఫ్రైకి కొంచెం అంత ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అంటే నార్మల్గా నేను ఆయిల్ చాలా తక్కువ వేసి కర్రీస్ అవి చేస్తూ ఉంటాను, కానీ దీంట్లో మాత్రం కొంచెం అంత ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇదిగోండి, నేనైతే 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే దీంట్లో మనం వేసే ఐటమ్స్కి నూనెలో కొంచెం బాగా వేగాలి కాబట్టి కొంచెం అంత ఆయిల్ పడుతుంది. ఇదిగోండి, ఆయిల్ ఇట్లా వేడెక్కుతుంది కదా. ఇలా వేడెక్కేటప్పుడు దీంట్లోకి తాలింపు గింజలండి. ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం అన్ని కర్రీస్లో వేసుకుంటాం చూసారా, ఆవాలు, జీలకర్ర, పప్పు, తర్వాత పచ్చిశనగపప్పు, ఇట్లాంటివి అనమాట. ఇలాంటివన్నీ కూడా తాలింపు గింజలు వేసుకోవాలి ముందుగానే. ఇదిగోండి కొంచెం అంత జీలకర్ర, ఇదిగోండి ఇలా వేసి దీంట్లోనే కొంచెం అంత కరివేపాకు వేస్తాను. ఇదిగోనండి కరివేపాకు. ఈ కరివేపాకు వేసిన తర్వాత నేనైతే దీంట్లో ఉల్లిపాయ అనేది వాడనండి. ఉల్లిపాయలు కూడా అసలు అంటే ఉల్లిపాయ వేస్తే ఏమవుతుందంటే దాని రుచి వేరేగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా వంకాయ ఫ్రై ఎలా అయితే చేసుకుంటామో అట్లాంటి రుచి వస్తుంది. కానీ ఇది పచ్చికారం రుచి మీకు తెలియాలి అంటే కనుక ఉల్లిపాయ మాత్రం వేసుకోవద్దు. ఉల్లిపాయ లేకుండానే వంకాయ ఫ్రై చేయబోతున్నాను. ఇదిగోండి, అలా చేసిన తర్వాత వంకాయ ముక్కలు మనం శుభ్రంగా కడిగేసేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని పెట్టుకున్న వంకాయ ముక్కలు. ఇదిగోండి ఇట్లా ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత దయచేసి మాత్రం మీరు మూత అయితే పెట్టకండి. వంకాయ ముక్కలు చక్కగా వేగాలి. వంకాయ ముక్కలు ఎప్పుడు వేసినా సరే కానీ మనం మూత పెట్టామనుకోండి, ముక్క ఏంటంటే మగ్గుతుందండి, వేగదు. కానీ మనం ఈ కర్రీకి ఏంటంటే చక్కగా వేగాలన్నమాట. అదిగోండి, వంకాయ ముక్కలు వేసిన తర్వాత నేనైతే మటుకు వెంటనే అయితే గరిటె పెట్టనండి. వంకాయ ముక్కలు వేసాక వెంటనే గరిటె పెడితే కొంచెం కండ్రెక్కినట్టుగా వస్తుంది. ఇదిగోండి కొంచెం అంత ఉప్పు అనమాట, అంటే కల్లుప్పు చక్కగా పొడి చేసుకున్నది అనమాట. ఆ ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో చక్కగా గరిటె పెట్టి తిప్పుతాను. ఇదిగోండి, ఉప్పు వేసిన తర్వాత ఇలా ఉప్పు వేయకుండా మాత్రం వంకాయ కర్రీలో మాత్రం అంటే ఇదేనా కాదండి, ఏదైనా సరే కానీ వంకాయ కూరలు ఉప్పు వేయకుండా గరిటె మాత్రం పెట్టకండి. ఇలా ఇదిగోండి, ఇప్పుడు దీంట్లోనే కొంచెం అంతా పసుపు వేస్తాను. పసుపు ఎందుకు వేస్తానంటే మీకు ఇంతకుముందు నేను చాలా వంటలో చెప్పాను కదా, పసుపు వేయటం వల్ల ముక్క అనేది ముక్కకి అతుక్కోకుండా ఉంటుందండి. అంటే వంకాయ ముక్క చక్కగా వంకాయ ముక్కలాగా ఉంటుంది, చిదిరిపోకుండా గుజ్జులా కాకుండా ముక్కగా ఉంటుందన్నమాట. అందుకని నేను ముందుగానే పసుపు వేసి వేయిస్తానన్నమాట. ఇదిగోండి, దీన్ని ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఇట్లాగే నూనెలోనే వేయించాలండి. దీన్ని ఇట్లా వేగుతూ ఉంటుంది. దీనికి నేను చెప్పాను కదా పచ్చికారం అని చెప్పాను. ఆ పచ్చికారానికి ఏమేమి వేస్తానో ఏంటి అనేది ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి పచ్చికారానికి అనమాట. పచ్చికారం అంటే ఇదిగోండి పచ్చిమిరపకాయలు. ఇవేంటంటే పెద్ద పచ్చిమిరపకాయలు నేను ఇట్లా ముక్క చేసి వేసుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇదిగోండి చిన్న ముక్క అల్లం ముక్క తీసుకున్నాను. దీంట్లోకి 4 అంటే వెల్లుల్లిపాయ రెబ్బలు అనమాట. ఇట్లాంటి రెబ్బలు ఒక 6-7 రెబ్బలు తీసుకున్నాను. అంతేనండి. దీనికి అంటే మీరు పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా, మీ ఇంట్లో తీసుకునే పచ్చిమిరపకాయలు బాగా ఘాటుగా ఉన్నాయి అనుకోండి, చూసి వేసుకోండి. అంటే బాగా ఘాటు ఎక్కువైపోయింది అంటే తినలేము కదా, అందుకని చెప్పని కొంచెం చూసి వేసుకోండి. ఒకవేళ బాగా ఘాటు ఎక్కువైపోతే కూడా దాన్ని ఎలా ఘాటు తగ్గించాలో కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. అంటే పచ్చిమిరపకాయలు మనం కొరికేం చూడం కదండి, ఘాటు ఎలా తెలుస్తుంది మనకి అనుకుంటే ఇలా తుంచినప్పుడు ఇలా ముక్క చేస్తాను చూసారా, ముక్క చేసినప్పుడు మనకి ఆ ఘాటు స్మెల్ అనేది తెలుస్తుందండి, జనరల్గా వస్తుందన్నమాట. అంటే పచ్చిమిరకాయలు ఘాటు ఎక్కువగా ఉంది అని చెప్పానని. మా వచ్చేటప్పటికి మీడియంగా ఉన్నాయండి, అందుకే నేను 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు, అల్లం, చిన్నులపాయ, ఇవి 3 కూడా నేను మిక్సీ పట్టుకొస్తాను. ఇదిగోనండి, నేనైతే కనుక మిక్సీ పట్టుకొచ్చేసాను. ఇది రోట్లో వేసి దంచుకుంటే ఇంకా బాగుంటుందండి, కానీ నేనైతే మాత్రం ఇప్పుడు కొంచెం హడావిడిగా ఉంది కాబట్టి కొద్దిగా నేను ఇప్పుడు మిక్సీలో వేసేసాను. మీరైతే కనుక వీలుంటే రోట్లో దంచుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఓకేనా? ఇది ఎప్పుడు వేయాలి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, మనం వంకాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు అయింది కదా, చూసారా, ఇలా వేయించాలండి. వంకాయల్ని ఇలా వేగాలి. కనిపిస్తుంది కదా మీకు. వంకాయ ఎప్పుడు కూడా మగ్గిపోకూడదండి. మగ్గితే ఏమవుతుందంటే గుజ్జులా అయిపోతుంది అనమాట. వంకాయ కూర గుజ్జులా ఉంటే బాగుండదు. ఇలా ముక్కలు ఉంటే చక్కగా కలుపుకోవడానికి రైస్లో చాలా బాగుంటుంది అనమాట. ఇంకొక 2 నిమిషాలు పట్టండి. మనం వేసి 2 నిమిషాలు అయింది, చక్కగా వేగుతున్నాయి. ఇంకొక 2 నిమిషాలు ఇలా వేయిద్దాం.
కానీ ఈ కర్రీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. వంకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండి ఉంటుంది. అంటే మామూలుగా మసాలాలు అంటే అల్లం పేస్టు, ఎర్రకారం ఇవన్నీ చేస్తాం కదా, అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా వండుకునే వంకాయ కాకుండా ఇలా డిఫరెంట్గా అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోనండి, ఒక 2 నిమిషాలు అయింది కదా, ఇదిగోండి చూసారా ఎలా వేగుతున్నాయో వంకాయ ముక్కలు. ఇదిగోండి అసలు వంకాయ ఎక్కడా కూడా అతుక్కోలేదు చూసారా. ఇదిగోండి ఇట్లా ఎక్కడ అతుక్కోకుండా చక్కగా ముక్కగానే ఉందన్నమాట. మీకు ఇప్పుడు ఆయిల్ ఇలా కనిపిస్తుందండి, అంటే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది ఆయిల్. కానీ ఇప్పుడు మనం వేసే ఈ కారానికి ఏంటంటే చక్కగా పీల్ చేసుకుంటుంది అనమాట. ఈ ఆయిల్ అంతా ఏమి ఉండదండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చుకున్న ఈ పచ్చికారం ఉంది చూసారా, ఆ పచ్చికారాన్ని ఇట్లాంటి టైంలో వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ పచ్చికారం అనమాట. ఇంకా దీంట్లోకి ఎర్రకారం కానీ అట్లా ఏమీ అవసరం లేదండి. ఈ పచ్చికారం రుచి చాలా బాగుంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా నేను, అంటే కారం కొంచెం పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉన్నాయి అనక, ఘాటు ఎక్కువైందండి కూరలో అనుకుంటే కనుక దీంట్లోకి వెంటనే మీ దగ్గర పచ్చి కొబ్బరి కానీ లేదంటే ఎండు కొబ్బరి కానీ ఏదైనా సరే కానీ, అంటే మామూలు నార్మల్గా ఏంటంటే ఇది ఫ్రై అయ్యేటప్పుడు కంపల్సరీగా కొబ్బరి పొడి అనేది వేస్తామండి. ఆ కొబ్బరి పొడితో పాటు అంటే నేను చెప్పే కొబ్బరి పొడి, ఆ కొబ్బరి పొడి వేస్తాం కదా, కొబ్బరి పొడి ఏంటంటే అండి టేస్ట్ కోసం కంపల్సరీగా కొబ్బరి పొడి అనేది వేస్తామండి. అది పచ్చి కొబ్బరి కావచ్చు, ఎండు కొబ్బరి కావచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మీకు ఘాటు ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మామూలుగా అయితే నేను 1 స్పూన్ కొబ్బరి పొడి వేస్తానండి, అది కూడా రుచి కోసం అనమాట. కానీ మీకు ఘాటు ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఆ కొబ్బరి పొడిని 2 స్పూన్లు వేసుకోండి. 2 స్పూన్లు వేసుకుంటే ఈ కారం, ఈ పచ్చికారం ఘాటు ఏదైతే మీకు ఎక్కువైంది అనుకుంటున్నారో ఆ ఘాటును తీసేస్తుందండి. మీకు నార్మల్గా అంటే మీరు నార్మల్గా ఎంత ఘాటు అయితే తినగలరో ఆ ఘాటు వచ్చేస్తుంది అనమాట, అంత కారమే వస్తుంది. కొబ్బరి వేయటం వల్ల కొంచెం ఘాటు తగ్గుతుందండి. ఇదిగోండి ఈ పచ్చికారం ఇవంతా కూడా చక్కగా ఇట్లా వేగుతూ ఉంటుంది. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి, హైలో మాత్రం పెట్టద్దు. హైలో పెడితే ఏమవుతుందంటే చక్కగా మాడిపోతుంది కానీ వేగదండి. అందుకని చెప్పనే సిమ్లో పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఈ పచ్చికారం అంతా వేగాలి. ఈ పచ్చికారం ఎంత వేగితే వంకాయ ముక్కకి అంత చక్కగా పడుతుంది, టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. ఇదిగోనండి ఒక 2 నిమిషాలు చక్కగా వేగుతుంది చూసారా. ఇట్లా వేగే టైంలోనే ఇందాక నేను చెప్పాను కదా కొబ్బరి పొడి అని చెప్పానని, అది పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర అయితే ఎండు కొబ్బరి పొడి నేను రెడీగా చేసి పెట్టుకుంటానండి. ఆ ఎండు కొబ్బరి పొడి వేసుకున్నా కూడా రుచి చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి నేను 1 స్పూన్ ఎంత వేసాను అంటే ఇది సగంగా వేసాను, 1 స్పూన్ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మాత్రం వట్టి కొబ్బరి పొడేనండి, దీంట్లో ఇంక ఏమీ అయితే కలపలేదు. ఒట్టిగా ఎండు కొబ్బరిని పొడి చేసిందనమాట. ఇదిగోండి ఇట్లా ఇలా వేసి ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత మాత్రం కొంచెం దగ్గరే ఉండండి, ఎందుకంటే కొబ్బరి వేసిన తర్వాత ఆటోమేటిక్గా అడుగట్టడం మొదలుపెట్టిద్దండి. అందుకని చెప్పానండి, కొబ్బరి వేసిన తర్వాత మాత్రం పక్కనే ఉండి కొంచెం కలుపుతూ ఉండండి, మాడిపోకుండా అడుగంటకుండా ఉంటుంది. సరేనా. అదిగోండి కొబ్బరి పొడి వేసిన తర్వాత 1 నిమిషం అయిందండి. 1 నిమిషం తర్వాత అది కొంచెం వేగిందన్నాక ఫైనల్గా కొత్తిమీర అనమాట. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి స్టవ్ మాత్రం కొంచెం సిమ్లోనే పెట్టుకోండి, హైలో మాత్రం పెట్టద్దు. ఇలా ఇంతేనండి. చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చండి, ఎవరైనా చేసుకోవచ్చండి. చాలా చాలా అసలు ఎంత వంట రాని వాళ్ళైనా సరే కానీ ఇలా పచ్చికారంతో ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే కానీ ఇలా వంకాయ ఫ్రైని చేసి పెట్టండి. మీకు వంట రాదు అంటే ఎవ్వరు నమ్మరు అనమాట, అంత టేస్ట్గా కుదురుతుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చిందా? అంటే ఇప్పుడు నాలాగే కనుక ఇట్లాగే మేము కూడా పచ్చికారంతో చేస్తాము అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూస్తూ ఉంటే, చాలామంది చూస్తున్నారండి కానీ కొత్త వాళ్ళు చూస్తున్నారు, కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు చూసారనుకోండి, నేను ఏ వీడియో పెట్టినా సరే కానీ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందన్నమాట. ఓకేనా. ఈ ఫ్రై మాత్రం మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇదిగోండి ఇంకైతే ఫ్రై అయితే అయిపోయిందండి. ఇప్పటివరకైతే అసలు నేను మూత పెట్టలేదు, ఇప్పుడు అయిపోయింది కాబట్టి మూత పెట్టేశాను. ఓకేనా. ఇలాంటి టేస్టీ వంటలు తక్కువ టైంలో, చాలా తక్కువ టైంలో ఎవరైనా చేసుకోగలిగే రెసిపీస్ ఏమన్నా కావాలి మీకు అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను. ఓకేనా. బాయ్ అండి.